ఒకవేళ ఆ దైవంతో పాటు వారు అనే విధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉంటే వారు సింహాసనాధీశుని స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఆయన పరిశుద్ధుడు. వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. ఆయన పరిశుద్ధతను సప్త ఆకాశాలు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి. చూడండి, దైవం యొక్క పరిశుద్ధతని, ఆయన పవిత్రతని సప్తాకాశాలు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి. బనీ ఇశ్రాయేలు 17వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడనటువంటిది ఏదీ లేదంటున్నాడు. సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు, కాలచక్రం ఆయన మాట వింటుంది, గాలి ఆయన మాట వింటుంది, నీరు ఆయన మాట వింటుంది, చెట్లు, పండ్లు, ఫలాలు, కొండలతో సహా అన్నీ ఆయన మాట వింటున్నాయి. కానీ గుండె బండబారిపోయిన ఈ మనిషి దేవుడు ఒక్కడే అంటే దేవుడి మాట వినే పరిస్థితిలో లేడు. కొంతమందే ఉన్నారు. చాలామంది దేవుడి యొక్క మార్గం వదిలేసి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గాల్ని, వాళ్ళ తాత ముత్తాతల ఇష్టానుసారమైనటువంటి మార్గాల్ని ఎంచుకొని వాటి మీద నడవాలని కోరుకుంటున్నారు. కళ్ళిచ్చిన దేవుడి గురించి ఆలోచించట్లేదు, నోరిచ్చిన దేవుడి గురించి తెలుసుకోవటం లేదు, మెదడిచ్చిన దేవుడి గురించి పరిశీలించట్లేదు, కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుడి గురించి ఆరాధించాలనే ఆలోచన లేనటువంటి విధంగా తనకు తానే పెద్దవాడిని, తనకు తానే స్వేచ్ఛాజీవిని, నా మీద ఎవరి పెత్తనం లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేటటువంటి విధంగా ఈ మనిషి యొక్క ప్రవర్తన ఉందని చెప్పమంటున్నాడు. కానీ అన్నీ దేవుడి యొక్క స్తోత్రం చేస్తూ ఉన్నాయి. వాటి స్థుతిని మీరు అర్థం చేసుకోలేరు. పక్షులు కూడా తెల్లవారుజామున లేవగానే కిసకిసామని వినపడుతున్నాయి. చూడండి, కిసకిసామని సౌండ్లు చేస్తాయి, దేవుడిని ఆరాధిస్తాయి. దేవుడా, ఇవాళ మా ఆహారం మాకు ప్రసాదించు, మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఆహారానికి అని చెప్పి పక్షులు పక్షి గూట్లో ఉండే దైవాన్ని ఆరాధిస్తున్నారు. ఆరాధించి ఆహారం కోసం బయలుదేరుతున్నాడు. కానీ మనిషి నిద్రపోతాడు, లేస్తాడు, పగులు పనికి పోవడానికి ముందు తెల్లవారుజామున లేచి దేవుడిని ఆరాధించాలనేటటువంటి ఆలోచన చేయగలరు. కానీ యుగ పురుషులందరూ తెల్లవారుజామున లేచి తెల్లవారికి ముందే భగవంతుని ఆరాధించాలి, దైవాన్ని ఆరాధించాలి. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, యుగ పురుషుల మార్గదర్శకత్వం కూడా వదిలేసినాం. యుగ పురుషులనే దేవుడితో సమానంగా నిలబెట్టేసి ఈయన కూడా దేవుడు అంతటోడే అంటున్నాం. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు మనకి? భగవంతుడు ఒక్కడే పైన ఉన్నాడు, ఆయన మేము ఆరాధిస్తున్నాం, మీరు కూడా ఆరాధించండి అని చెప్పారు తప్ప మేము దేవుళ్ళని మమ్మల్ని ఆరాధించనని చెప్పడం. ఇక వారు ఎందుకు ఇలా తయారయ్యారంటే ఒకే ఒక మాట చెప్తున్నాడు. 49వ వచనం నుంచి 52 వరకు. ఎంత చెప్పినా దేవుడు ఒక్కడని ఎందుకు నమ్మరంటే వాళ్ళనే మాట ఇది. వారు ఇలా అంటారు, మేము ఎముకలుగా మారిపోయినప్పుడు, మట్టిగా మారిపోయినప్పుడు సరికొత్తగా సృష్టించబడి లేపబడతాము. చచ్చిపోయిన తర్వాత ప్రాణమేమో గాలిలో కలిసిపోతుంది, శరీరమేమో మట్టిలో కలిసిపోతుంది. ఇంకా దేవుడు లేకపోతే ఇంకొక లోకం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, ఇక్కడే జీవితం, ఇక్కడే మరణం అనుకుంటున్నాడు. దానికి దైవం అంటున్నాడు, వారితో ఇలాను, మీరు రాయిగా కానీ ఇనుముగా కానీ మారిపోయినా లేదా తిరిగి బతికింపబడి లేపబడటం అసాధ్యమైన దాన్ని మీరు భావిస్తున్నటువంటి వాటికంటే ఎక్కువ కఠినమైనటువంటి వస్తువుగా మీరు మారిపోయినా సరే మీరు ఖచ్చితంగా లేచి తీరుతారు. ఒకటే మాట చెప్తున్నారు. వారు తప్పకుండా ఇలా అంటారు, మళ్ళీ మమ్మల్ని బ్రతికించి లేపగలవాడు ఎవడు? సమాధానంగా ఇలా అను, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడే అని చెప్పు. వారు తలలు ఊపుతారు. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. నీవు ఇలా చెప్పు, ఆ సమయం దగ్గరలోనే ఉందన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. దైవం అంటున్నాడు, ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు, మీరు ఆయనను స్తుతిస్తూ ఆయన పిలుపునకు సమాధానంగా బయటకు వచ్చేస్తారు. అప్పుడు మీరు కేవలం కొంతసేపు మాత్రమే ఈ స్థితిలో ఉన్నాము అని అనుకుంటారు. భూలోకం ఒక జీవితం, సినిమాకు పోయించిన మాదిరి అనమాట. పరలోకం మట్టిలో ఉండటం కూడా ఒక దశ. విత్తనం మొలకెత్తేదాకా మట్టిలో ఉండదు. ఎండాకాలం ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయినా కానీ ఎండిపోయినట్టు ఏ ఉండదు. దీంట్లో విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు ఎంత ఎండిపోయింది, ఇంకేడున్నాయి. వర్షం పడగానే ఆ నెలలో 2 నెలలు, నెల 15 రోజుల పైన భూమిలో ఎండిపోయి ఈ ఎండకి మనమే ఉడికిపోయి అల్లాడిపోతాం. అక్కడ మట్టిలో వర్షం పడగానే ఆ విత్తనం, ప్రాణం లేని విత్తనానికి ప్రాణం పోసేవాడు, మొక్కగా బయటికి తీసేవాడు. రేపు మనుషులు కూడా ఈ విధంగా లేస్తారంటున్నాడు. మట్టిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా లేస్తారంటున్నాడు.
అలాగా వివరంగా చెప్పమంటున్నాడు. కాబట్టి దైవానికి సాధ్యం కానిది ఏదీ లేదు. మొదటిసారి మనని పుట్టించినప్పుడు మొదటిసారి ఎలా పుట్టించాడు అదే చెప్పమంటున్నాడు. తల్లి గర్భంలో నీటి బిందువు రక్తంగా, రక్తము మాంసపు ముద్దగా, కణాలు అణువులుగా విడిపోయి ఒక్కొక్క భాగం తయారైతూ ఉంటాయి. అణువులు కలిసి ఒక్కొక్క భాగం తయారైతూ ఉంటాయి. తయారైంది అంటే అర్థమవుతుందా? తయారైందంటే రేపు మళ్ళీ మట్టిలో కలిసిపోయేది కూడా మీ యొక్క శరీర భాగాలని మట్టి ఎలా తింటుందో మేము ఆజ్ఞేస్తేనే తిని దాపెడుతుంది అంటున్నాం. మేము కక్కమన్నప్పుడు మట్టి కక్కుతుంది. కాబట్టి మీరు మా దృష్టిలోనే ఉన్నారు, మాకు అతీతంగా ఏం లేరు, మమ్మల్ని మించి మీరు పోలేరు. కాబట్టి నమ్మండి, జాగ్రత్తగా దైవాన్ని ఒక్కడిగా నమ్మండి, దైవాన్ని ఆరాధించండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, భార్య పిల్లల్ని మరి వారి కోసం ఖర్చు చేస్తూ, మంచి ఖర్చు, వారి సౌకర్యాలు అవసరాలు తీరుస్తూ పుణ్యాలు సంపాదించుకొని ఇరుగు వారితో సఖ్యతగా ఉండండి. శరీరాన్ని రోజు స్నానం ద్వారా ఎలాగైతే చెమట పట్టిన శరీరాన్ని స్నానం ద్వారా శుభ్రం చేసుకుంటున్నామో హృదయాన్ని కూడా శుద్ధి చేసుకుని భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే మానవ జీవిత పరమార్థం. అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణవేడుతూ అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని మరొకసారి దువా చేస్తున్నాను. ఆమె తదాస్తు. జై హింద్.